అది పేరుకే దాబా. దాబా మాటున నడిచేదంతా మత్తు మాఫియా. దాబాకు వచ్చే కస్టమర్స్ పెట్టుబడిగా గత కొన్నేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా మత్తు మాఫియా నడుస్తోంది. దాబా అనగానే గుర్తుకొచ్చేది టీ, టిఫిన్, లంచ్. కానీ ఇక్కడ మాత్రం విచ్చలవిడిగా డ్రగ్స్ దందా సాగుతోంది. షాద్నగర్ రాయకల్ దాబాలో అక్రమంగా నడుస్తున్న డ్రగ్స్ దందాకు చెక్ పెట్టారు సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. ఇటీవల షాద్నగర్ రాయ్కల్ టోల్ గేట్ సమీపంలో ఉన్న సంజుబాయ్ మార్వాడి దాబాలో ఇల్లీగల్ డ్రగ్స్ దందాను పట్టుకున్నారు పోలీసులు. దాబాలో డ్రగ్స్ అమ్ముతున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు నిఘా పెట్టారు. షాద్నగర్ పోలీసులు, శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు సంజుబాయ్ దాబాలో ఆకస్మిక తనిఖీలు చేశారు. దాబాలో హెరాయిన్ తో పాటు గంజాయి, ఓపియం డ్రగ్స్ ని భారీగా సీజ్ చేశారు. మొత్తం 632 ఓపియం, కేజీ గంజాయి, 1.5 కేజీల హెరాయిన్, 2.8 కేజీల పప్పి స్ట్రాను సీజ్ చేశారు. దాబాలో పనిచేసే వంట మనిషి వికాస్ సాహు రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తెచ్చి కస్టమర్స్ కి అమ్ముతున్నట్లు గుర్తించారు. మొత్తం డ్రగ్స్ విలువ 3,50,00,000 వరకు ఉంటుందని అంటున్నారు పోలీసులు. హెరాయిన్ ని పప్పిలో కలిపి అమ్ముతున్నారు కేటుగాళ్లు. వికాస్ సాహు, సంజుబాయ్ ఇద్దరిపై 2022లో డ్రగ్స్ కేసులు కూడా నమోదయ్యాయి. దాబా యజమాని సంజుబాయ్ మరణించగా ఏప్రిల్ నుంచి వికాస్ సాహు హోటల్ ని నడిపిస్తూ డ్రగ్స్ వ్యవహారం నడిపిస్తున్నారు. శంషాబాద్ టీమ్ అండ్ షాద్నగర్ కలిసి మన రాయకల్ టోల్ ప్లాజా దాటి కొంచెం ముందు ఒక దాబా ఉంది. ఆ దాబాలో మంచి ఇన్ఫర్మేషన్ కొన్ని రోజుల నుంచి దాని మీద వాచ్ చేస్తూ ఒక మంచి సీజర్ ఆఫ్ నార్కోటిక్స్ చేశారు. బేసికలీ మోస్ట్లీ ఆ గాంజా వదిలేసి మిగతా అన్ని పట్టెంటు ఓపియం ఫ్యామిలీ నార్కోటిక్స్. 632 grams ఓపియం ఉంది, ఒక 1.5 kgs హెరోయిన్ మిక్స్ అయి ఉంది. అంటే ఈ పాపీ స్ట్రా పౌడర్తో మిక్స్ అయి ఉంది హెరోయిన్. అండ్ 2.8 kg పాపీ స్ట్రా దొరికింది. ఇంకా క్యాష్, వేయింగ్ మెషిన్, ఫోన్స్ అవన్నీ సీజ్ చేశారు. కేజీ హెరాయిన్ విలువ బహిరంగ మార్కెట్లో 2 కోట్ల వరకు ఉంటుందని చెప్తున్నారు పోలీసులు. ఈ డ్రగ్స్ ని దాబాకు వచ్చే కస్టమర్స్ కి మాత్రమే అమ్ముతున్నారు. నిందితుల ఫోన్స్ స్వాధీనం చేసుకుని కాంటాక్ట్స్ ఆధారంగా కస్టమర్స్ పై దృష్టి పెట్టామని అంటున్నారు పోలీసులు. మధ్యప్రదేశ్, హైదరాబాద్ కి చెందిన వ్యక్తులతో డ్రగ్స్ లింక్స్ ఉన్నాయని, ఈ కేసులో 89,700 నగదు, 30,000 విలువైన 3 మొబైల్ ఫోన్స్, వేయింగ్ మెషిన్, ప్యాకింగ్ కవర్ ప్యాకెట్ సీజ్ చేశారు. కేసుకు సంబంధం ఉన్న దూల్పేట్ కి చెందిన సలీం పెడ్లర్ కమ్ సప్లయర్, మహేశ్వరం కి చెందిన రాజు పెడ్లర్ కమ్ సప్లయర్, మధ్యప్రదేశ్ కి చెందిన గణపత్ పెడ్లర్ కమ్ సప్లయర్ పరారీలో ఉన్నారు. కుక్ గా పనిచేసే మనిషి రాజస్థాన్ నుంచి ఇవి తెచ్చి వాళ్ళకి తెలిసిన కస్టమర్స్కే అమ్ముతున్నాడు. ముందు ఒక అసోసియేట్ ఉన్నాడు, బట్ హీస్ నో మోర్, ఈ పాస్డ్ అవే. కొందరు అసోసియేట్స్ ఉన్నారు హూ ఆర్ హెల్పింగ్ హిమ్ బ్రింగ్ ఇట్ ఫ్రమ్ రాజస్థాన్ అండ్ ఆల్. సో వాళ్ళకి కూడా వి విల్ ట్రేస్ అవుట్ అండ్ దాని మీద కూడా వర్క్ నడుస్తుంది. ఇలా గుట్టు చప్పుడు కాకుండా హోటల్ ని నడిపిస్తూ డ్రగ్స్ దందాను చాప కింద నీరులా విస్తరింపచేస్తున్న వికాస్ సాహుని అరెస్టు చేశారు పోలీసులు. ఎవరెవరికి డ్రగ్స్ అమ్మారు, పెడ్లర్స్, సబ్ పెడ్లర్స్ ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు సైబరాబాద్ పోలీసులు. డ్రగ్స్ దందాలో ప్రమేయం ఉన్న వారి కోసం దర్యాప్తు చేస్తున్నారు. అయితే రెగ్యులర్ గా దాబాకు వచ్చే వారికి మాత్రమే డ్రగ్స్ అమ్ముతున్నట్లు గుర్తించారు. చుట్టుపక్కల సీసీ ఫుటేజ్ తో పాటు నిందితులు వికాస్ సాహు ఫోన్ డేటా ఆధారంగా కన్స్యూమర్స్ ని గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. షాద్నగర్ దాబా కేంద్రంగా గుట్టు చప్పుడు కాకుండా నడుస్తున్న మత్తు మాఫియాకి సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు చెక్ పెట్టారు. డ్రగ్స్ అమ్మకాలు చేసినా, కొనుగోలు చేసినా చట్టరీత్యా కఠిన చర్యలు ఉంటాయని సైబరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.